హే గాయ్స్, మన ఛానల్లో ఉన్నటువంటి అభ్యర్థులకు ఒక ముఖ్యమైన అప్డేట్ అండి. ఇంజిన్ జాగ్రఫీ 2024కు సంబంధించి 1200 కంటే ఎక్కువ బిట్స్, ప్రీవియస్ బిట్స్, అంతేకాకుండా ఎక్స్పెక్టెడ్ బిట్స్ చాప్టర్ వైజ్గా ఉంటాయండి. కేవలం రూ. 59కే 1200కు పైగా ఉన్న బిట్ బ్యాంక్ పీడిఎఫ్ అందచేయడం జరుగుతుంది. ఏ విధంగా పొందాలంటే 9030362853 అనే నంబర్కి గూగుల్ పే కానీ ఫోన్పే ద్వారా కానీ రూ. 59 పే చేసి ఆ స్క్రీన్ షాట్ను సేమ్ నంబర్ వాట్సాప్కి పంపిస్తే విత్ ఇన్ 1 అవర్లో మీకు పీడిఎఫ్ పంపడం జరుగుతుంది. ఇంట్రెస్ట్ ఉన్నవారు, మీరు కనుక ఆర్ఆర్బీ ఎస్ఎస్సి ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నవారు తప్పకుండా తీసుకోండి. థ్యాంక్ యూ. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ధృవ అకాడమీ. సో గాయస్, ఈరోజు మనము ఇండియన్ జాగ్రఫీ చాప్టర్ నెంబర్ 8 భారతదేశం యొక్క జనాభా అనేటువంటి టాపిక్ని చూడబోతున్నామండి. చాలా ఇంపార్టెంట్. సో ఎవరైతే ఆర్పిఎఫ్ ఉద్యోగాలు, ఎస్ఐ కానిస్టేబుల్, ఆర్ఆర్బి, గ్రూప్ డి, ఎన్టీపీసీ, ఏఎల్పి, అంతేకాకుండా ఎస్ఎస్సికి సంబంధించినటువంటి జీడీ కావచ్చు, ఎంటీఎస్ కావచ్చు, సిజిఎల్, సిహెచ్ఎస్ఎల్ అన్ని ఉద్యోగాలకు కూడా జాగ్రఫీ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అండి. అందరికీ తెలిసిన విషయమే ఇది. సో కాబట్టి దీనిపైన టెస్ట్ సిరీస్ అయితే స్టార్ట్ చేయడం జరిగింది వరుస క్రమంలో. ఇప్పటివరకు చెప్పిన క్లాసెస్ అన్నీ కూడా మన ఛానల్ ప్లేలిస్ట్లో ఉన్నాయి, ఒకసారి చూడండి ఫ్రెండ్స్. మన గ్రూప్ యొక్క లింక్, వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను. అందరూ కూడా జాయిన్ అవ్వండి కొత్త వారు చూస్తున్నట్లయితే. ఓకే, క్వశ్చన్ నెంబర్ 1. క్రింది వాటిలో భారతదేశంలో అత్యధిక జనసాంద్రత కలిగిన రాష్ట్రము. జనసాంద్రత అండి, జనాభా వేరు, జనసాంద్రత వేరు. ఓకే, ఆప్షన్ బి, బీహార్లో జనసాంద్రత ఎక్కువగా ఉంటుందండి. అందరూ కూడా గమనించాలి. జనాభా అత్యధికంగా అడిగినప్పుడు ఉత్తరప్రదేశ్ అవుతుంది. జనసాంద్రత అన్నప్పుడు మాత్రము బీహార్ మొదటి ప్లేస్లో ఉంటుంది, గమనించాలి. జనసాంద్రత అంటే ఏంటి మరి? ఒక చదరపు కిలోమీటర్ విస్తీర్ణంలో ఉన్నటువంటి జనాభా మొత్తాన్ని జనసాంద్రతగా చెప్పుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ వన్. జూలై 2011లో విడుదల చేసిన సమాచారం ప్రకారము గ్రామీణ ప్రాంతాలలో లింగ నిష్పత్తి పట్టణ ప్రాంతాల కంటే ఎంత శాతం తక్కువగా ఉంది? ఆప్షన్ బి అండి, 4% తక్కువగా ఉందండి. సెక్స్ రేషియో అనేది గ్రామీణ ప్రాంతాల కంటే కూడా పట్టణ ప్రాంతాలలో చాలా తక్కువగా ఉన్నట్లుగా తెలుస్తుంది ఈ యొక్క 2011 జనాభా లెక్కల ప్రకారము. క్రింది వాటిలో 2011 జనాభా లెక్కల ప్రకారము భారతదేశంలో జనసాంద్రత ఎంత? యావరేజ్ జనసాంద్రత. ఆన్సర్ ఆప్షన్ డి, 382. గుర్తుంచుకోవాలి, ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకే, నెక్స్ట్ వన్. ప్రపంచంలోని పశువుల జనాభాలో భారతదేశంలో దాదాపు ఎంత శాతం ఉన్నాయి? పశువుల జనాభా, యానిమల్ సెన్సస్. ఆన్సర్ ఆప్షన్ బి అండి, 18% భారతదేశంలో ఉన్నాయండి పశువులు. నెక్స్ట్ వన్. 2011 గణాంకాల ప్రకారం ఏ రాష్ట్రంలో స్త్రీ పురుషులలో అక్షరాస్యత దృష్ట్యా అత్యధిక వ్యత్యాసం అనేది ఉంది? స్త్రీ పురుష అక్షరాస్యత అండి, లిటరసీ రేట్ ఎక్కడ తక్కువ మరి? ఆప్షన్ ఏ అండి, రాజస్థాన్లో స్త్రీలు వారి యొక్క చదువుకు చాలా దూరంగా ఉంటున్నట్లుగా ఇక్కడ మనకు 2011 జనాభా లెక్కల ప్రకారం అయితే తెలుస్తుంది, పురుషుల అక్షరాస్యత కంటే కూడా. గమనించాలి, ఇంపార్టెంట్ క్వశ్చన్. క్రింది వాటిలో జనాభా పెరుగుదల రేటుకు సంబంధించి సరైన అర్థాన్ని గుర్తించండి. జనాభా పెరుగుదల రేటుకు సరైన అర్థము. ఆప్షన్ డి అండి, జనన రేటు మరియు మరణాల రేటు మధ్య వ్యత్యాసమే జనాభా పెరుగుదల రేటుకి సరైన వివరణగా చెప్పుకోవచ్చండి. జనన రేటు మరియు మరణాల రేటు మధ్య వ్యత్యాసం, తేడా ఎంతైతే ఉందో అదే జనాభా పెరుగుదల రేటుగా మనము చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్. భారతదేశంలో ఈ క్రింది వారి జనాభాను పెంచే క్రమంలో మత సమూహాల ఏర్పాటుకు సంబంధించి సరైన క్రమము. అంటే ఏ మతం యొక్క జనాభా పెరుగుదల ఎక్కువగా, గ్రోత్ రేట్ అనేది ఎక్కువగా ఉన్నట్లుగా తెలుస్తుంది. చూద్దాం. ముస్లింలు, బౌద్ధులు, సిక్కులు, జైనులు, క్రైస్తవులు. చూద్దామండి వన్ బై వన్. ముందుగా సరైన క్రమం, జనాభా పెంచే క్రమంలో. ఓకే, ముందుగా క్రైస్తవులు అండి, క్రైస్తవులు. తర్వాత ఆప్షన్ 2 బౌద్ధులు. తర్వాత ఆప్షన్ 3 సిక్కులు. తర్వాత ముందుగా ఆప్షన్ 4 జైనులు అండి, అతి తక్కువగా ఉంటారు జైనులు. తర్వాత బౌద్ధులు ఆప్షన్ 2. తర్వాత ఆప్షన్ 3 సిక్కులు. తర్వాత క్రైస్తవులు ఆప్షన్ 1 ముస్లింలు. ఓకేనా, ముస్లింలుగా మనమైతే చెప్పుకోవచ్చు పెంచే క్రమంలో గనక చూసినట్లయితే.
ఓకే, ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. నెక్స్ట్ వన్, అండమాన్ మరియు నికోబార్ దీవులలోని గిరిజన జనాభాకు ఈ క్రింది వాటిలో దేనితో సంబంధం కలిగి ఉంది? అంటే అక్కడ ఉండేటువంటి గిరిజన జనాభా పేరేంటి? ఆప్షన్ డి, నీగ్రోయిడ్స్ ఉంటారండి. అక్కడ ఎవరు ఉంటారు? నీగ్రోయిడ్స్. అండమాన్ నికోబార్ కేంద్రపాలిత ప్రాంతంలో ఉండే గిరిజన జనాభా. నెక్స్ట్ వన్, జనాభా దృష్ట్యా ఈ క్రింది వాటిలో ఏది లింగ నిష్పత్తి యొక్క సరైన అర్థాన్ని వివరిస్తుంది? లింగ నిష్పత్తి యొక్క సరైన అర్థాన్ని ఏది వివరిస్తుందండి? ఆప్షన్ బి అండి, ప్రతి 1000 మంది పురుషులకు స్త్రీల సంఖ్యను లింగ నిష్పత్తిగా చెప్పుకోవచ్చు. ప్రతి 1000 మంది పురుషులకు స్త్రీల యొక్క సంఖ్య ఎంత ఉంది అనే అంశాన్ని తెలిపేదేంటి? లింగ నిష్పత్తి. ఇంపార్టెంట్ క్వశ్చన్, సెక్స్ రేషియో అంటాం ఇంగ్లీష్లో. ఈ క్రింది ఏ దశాబ్దంలో జనాభా ప్రతికూల వృద్ధి రేటు నమోదు చేసింది? జనాభా ప్రతికూలము అంటే తగ్గుదల. ఆప్షన్ బి అండి, 1911 నుంచి 21 మధ్య కాలంలో జనాభా ప్రతికూల వృద్ధి రేటు నమోదు చేసింది. అంటే తగ్గుదలనైతే మనము చూడవచ్చు. ఎందుకు తగ్గింది ఈ టైంలో అంటే మొదటి ప్రపంచ యుద్ధము కారణంగా జనాభా అయితే భారీగా తగ్గింది. నెక్స్ట్ వన్, ఈ క్రింది ఈ రాష్ట్రంలో షెడ్యూల్ కులాల జనాభా లేదు. షెడ్యూల్ కులాలు అండి అంటే ఎస్సీ జనాభా అస్సలే లేదండి. ఏ రాష్ట్రంలో లేదు? ఆప్షన్ బి, నాగాల్యాండ్ రాష్ట్రంలో ఎస్సీ కులాలు అంటే లేరు, ఎక్కువగా ఎస్సీలు లేరు, ఎస్టీలు ఉంటారు అక్కడ ఎక్కువ. ఓకే, నెక్స్ట్ వన్, ఈ క్రింది వాటిలో ఏ రాష్ట్రంలో షెడ్యూల్ తెగ జనాభా లేదు? ఎస్టీ జనాభా ఎక్కడ లేదు? ఆప్షన్స్ అండి, పంజాబ్లో ఎస్టీ జనాభా లేనే లేదండి. గిరిజనులు ఎవరు కూడా ఉండరు అక్కడ. ఓకే, నెక్స్ట్, భారతదేశంలో 2011 జనాభా లెక్కల తాత్కాలిక ఫలితాల ప్రకారము పిల్లల లింగ నిష్పత్తి దృష్ట్యా క్రింది వాటిలో సరైన సమాధానం. ఓకేనా, పిల్లల సెక్స్ రేషియో మరి ఏ విధంగా ఉంది? ఆప్షన్ ఏ అండి, 927. ఓకేనా, ప్రతి 1000 మంది మగ పిల్లలకు 927 మంది బాలికలు ఉన్నట్లుగా తెలుస్తుంది. ఓకేనా, ఇంపార్టెంట్ క్వశ్చన్. క్రింది వాటిలో ఏ రాష్ట్రంలో షెడ్యూల్ తెగల అత్యధిక జనాభా కలదు? షెడ్యూల్ తెగలండి అంటే ఎస్టీ జనాభా అత్యధికంగా ఏ రాష్ట్రంలో ఉంది? ఆప్షన్ బి, మధ్యప్రదేశ్ అండి. గోండులు ఉంటారు ఇక్కడ ఎక్కువగా. భారతదేశంలో అత్యధిక ఎస్టీ జనాభా ఎవరు ఉంటారంటే గోండులు. ఓకే, క్రింది వాటిలో షెడ్యూల్ గిరిజన జనాభా పరంగా ఏ రాష్ట్రం అత్యధిక సంఖ్యను కలిగి ఉంది? షెడ్యూల్ గిరిజన జనాభా. ఆప్షన్ ఏ, మధ్యప్రదేశ్. సేమ్ క్వశ్చన్ రిపీట్ అయింది. 2011 జనాభా లెక్కల ప్రకారం 1991-2001 మధ్య సగటు వార్షిక వృద్ధి రేటు దాదాపు ఈ క్రింది విధంగా ఉంటుంది. సగటు వార్షిక వృద్ధి రేటు అండి ఏ విధంగా ఉంది జనాభా వృద్ధి రేటు? ఆప్షన్ బి, 1.93% ఉందండి. ఎంతండి? 1.93%. జూలై 2011లో విడుదల చేసిన గణాంకాల ప్రకారము భారతీయ గ్రామాల్లో నివసిస్తున్న జనాభా శాతం ఎంత? భారతీయ గ్రామాల్లో నివసిస్తున్న జనాభా శాతం. ఆప్షన్ సి అండి, 70% జనాభా గ్రామాల్లోనే నివసిస్తున్నారు. ఓకేనా, 30% సిటీలో ఉంటున్నారు. 2001 జనాభా లెక్కల ప్రకారం అత్యధిక జనసాంద్రత కలిగిన రాష్ట్రం ఏది? అంటే ఏ రాష్ట్రంలో అత్యధిక జనసాంద్రత ఉంది? ఆప్షన్ ఏ అండి, ఢిల్లీ. 2001 జనాభా ప్రకారం. ఓకేనా, జనసాంద్రత అత్యధికంగా ఢిల్లీలో ఉంది. కానీ 2011 లెక్కల ప్రకారం జనసాంద్రత ఎక్కడ ఉంది? బీహార్లో ఉంటుంది. గమనించాలి, బీహార్. నెక్స్ట్ వన్, భారతదేశంలో స్త్రీ జనాభా లేకపోవడానికి ఈ క్రింది వాటిలో ప్రధానమైన కారణం లేదా అంశము ఏంటి? భారతదేశంలో స్త్రీ జనాభా ఎక్కువగా లేకపోవడానికి గల ప్రధాన కారణము ఏంటి? ఆప్షన్ సి, సామాజిక అంశాలు. ఓకేనా, అందరూ కూడా అబ్బాయిలే కావాలనుకున్నప్పుడు స్త్రీ జనాభా ఏ విధంగా పెరుగుతుందండి కదా? పెరగదు. సో సామాజిక అంశాలే ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా దిగువ మధ్యతరగతి కుటుంబాలలో చూసినట్లయితే ఆడపిల్లలను కనుక జన్మించినట్లయితే వారికి ఎక్కువ ఖర్చు ఉంటుంది. మ్యారేజ్ చేయడం కావచ్చు, ఇతర ఖర్చు అనేది ఉంటుంది అనే ఉద్దేశంతో మరి మేల్ అంటే మగపిల్లల్ని ఎక్కువగా కనడానికైతే చూస్తూ ఉంటారండి. ఓకేనా, అంతేకాకుండా భ్రూణ హత్యలు కూడా మనం ఎక్కువగా చూస్తుంటాం మన దేశంలో. ఓకేనా, అంటే పిండం ఆడన మగన అని చెప్పేసి టెస్ట్ చేపించి
తీసివేసేటువంటి పద్ధతి వల్ల కూడా ఈ యొక్క స్త్రీ జనాభా మన దేశంలో చాలా వరకు తగ్గుతున్నట్లుగా తెలుస్తుంది. ఇవన్నీ కూడా సామాజిక పరమైన అంశాలు. భారత జనాభాలో ఎంత శాతం మంది దారిద్ర్య రేఖకు దిగువనగా ఉన్నారు? బీపీఎల్, బిలో పావర్టీ లైన్ అండి. దారిద్ర్య రేఖకు దిగువనగా ఎంతమంది? ఆప్షన్ ఏ 30% కంటే తక్కువగా ఉన్నట్లుగా తెలుస్తుంది. 2001 జనాభా లెక్కల ప్రకారం జనాభా పరంగా భారతదేశంలో అతిపెద్ద రాష్ట్రము. ఆప్షన్స్ అండ్ ఉత్తరప్రదేశ్ అండి. ప్రజెంట్ కూడా 2011 లెక్కల ప్రకారం కూడా ఉత్తరప్రదేశే జనాభా పరంగా అతిపెద్ద రాష్ట్రంగా ఉంది ప్రజెంట్. ఈ క్రింది వాటిలో జనాభా చక్రంలో భారతదేశం దాని ప్రాథమిక లక్షణాల ఆధారంగా వర్గీకరించబడిన దశ ఏది? ఏ దశలో ఉన్నామండి జనాభా పెరుగుదల చక్రంలో? అంటే జనాభా ఇంక్రీజింగ్ సైకిల్ అంటారు దీన్ని. ఆ చక్రంలో కొన్ని దశలు ఉంటాయండి. మన భారతదేశం ఏ దశలో ఉంది మరి? ఆప్షన్ సి, ఆలస్యంగా పెరుగుతున్నటువంటి దశలో ఉందండి. అంటే స్లోలీ ఇంక్రీజింగ్ స్టేజ్లో ఉంది మన భారతదేశము, జనాభా ఇంక్రీజింగ్ సైకిల్లో. ఓకే, భారతదేశంలో జనాభా సాంద్రత దృష్ట్యా ఈ క్రింది విధంగా నిర్వచించబడింది. జనాభా సాంద్రత ఆప్షన్ డి అండి. ఒక కిలోమీటర్ చదరపు విస్తీర్ణంలో ఉన్నటువంటి వ్యక్తుల సంఖ్యనే జన సాంద్రతగా మనము చెప్పుకోవచ్చు. ఓకేనా, ఒక చదరపు కిలోమీటర్ విస్తీర్ణంలో, ఒక భూభాగంలో చదరపు కిలోమీటర్ విస్తీర్ణంలో ఉన్నటువంటి జనాభానే జన సాంద్రత అంటారు. క్రింది వాటిలో రాష్ట్ర జనాభాలో షెడ్యూల్ కులాల జనాభాలో అత్యధిక శాతం ఉన్న రాష్ట్రం ఏది? షెడ్యూల్ కులాలు అంటే ఎస్సీ జనాభా అత్యధికంగా ఏ రాష్ట్రంలో ఉన్నారు? సింపుల్. ఆప్షన్స్ అండి. పంజాబ్లో ఎక్కువ శాతం అయితే మనము షెడ్యూల్ కులాల వారిని చూడవచ్చు. ఇక్కడ ఎస్టీలు ఉండరండి, ఓన్లీ ఎస్సీలు మాత్రమే ఉంటారు. భారతదేశంలో వేగంగా జనాభా పెరుగుట వెనుక దాగి ఉన్న ప్రధాన కారణం ఏంటి? భారతదేశంలో అత్యధిక జనాభా పెరుగుతుంది కదా అండి, దానికి గల కారణం ఏంటి? ఆప్షన్ బి, అధిక జనన రేటు మరియు తక్కువ మరణాల రేటు నమోదు కావడమే మరి జనాభా పెరుగుదలకు ప్రధాన కారణం అండి. ఓకే, నెక్స్ట్ 2011 జనాభా లెక్కల ప్రకారము అత్యధిక జనసాంద్రత కలిగిన కేంద్రపాలిత ప్రాంతం ఏది? అత్యధిక జనసాంద్రత కలిగిన కేంద్రపాలిత ప్రాంతము. ఆప్షన్ ఏ ఢిల్లీ అండి. ఢిల్లీలోనే అత్యధిక జనసాంద్రత ఉంటుంది. క్రింది వాక్యాలను పరిశీలించండి. అత్యధిక మహిళా అక్షరాస్యత గల రాష్ట్రం కేరళ, తక్కువ మహిళా అక్షరాస్యత గల రాష్ట్రం తమిళనాడు, పురుష అక్షరాస్యతలో మొదటి స్థానం లక్షద్వీపులు, అధిక అక్షరాస్యత గల జిల్లా సెర్చిప్ మిజోరాం. పైన తెలిపిన వాటిలో సరికాని వాక్యము. ఆప్షన్ బి అండి, 2 మాత్రమే తప్పండి. ఓకేనా, తక్కువ మహిళా అక్షరాస్యత గల రాష్ట్రం తమిళనాడు అండి? కాదండి. ఓకేనా, రాజస్థాన్. తక్కువ అక్షరాస్యత రాజస్థాన్. మరి అత్యధిక మహిళా అక్షరాస్యత కేరళ కరెక్ట్ అండి. తక్కువ మహిళా అక్షరాస్యత తమిళనాడు అనేది తప్పు, రాజస్థాన్ కరెక్ట్ అండి. ఓకే, పురుషుల అక్షరాస్యతలో మొదటి స్థానం లక్షద్వీపులు, అధిక అక్షరాస్యత గల జిల్లా సెర్చిప్ మిజోరాం. సో అన్నీ కూడా సరైనవే ఎక్సెప్ట్ ఆప్షన్ 2. నెక్స్ట్ వన్, 2011 జనాభా లెక్కల ప్రకారము పిల్లల లింగ నిష్పత్తిలో ఏ కేంద్రపాలిత ప్రాంతాలు చివరి స్థానంలో ఉన్నాయి? 2011 జనాభా లెక్కల ప్రకారము పిల్లల లింగ నిష్పత్తిలో ఏ కేంద్రపాలిత ప్రాంతాలు చివరి స్థానము? ఆప్షన్స్ అండి. చండీగఢ్ చివరి స్థానంలో ఉందండి. ఓకే, ఈ క్రింది వాటిలో ఒక కేంద్రపాలిత ప్రాంతము 28 సముద్ర మత్స్యకార గ్రామాలలో దాదాపు 45 కిలోమీటర్ల తీర ప్రాంతాన్ని కలిగి ఉంది. అయితే జనాభాలో 45% మంది వ్యవసాయము మరియు అనుబంధ ఉత్పత్తులలో నిమగ్నమై ఉన్నారు. అయితే ఆ కేంద్రపాలిత ప్రాంతాన్ని గుర్తించండి. ఏంటండి అది? ఆప్షన్ ఏ లక్షద్వీపులు. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. నెక్స్ట్ వన్, భారతదేశ జనాభా పెరుగుదల అనేది ఈ క్రింది వాటిలో దీని ద్వారా వర్గీకరించబడుతుంది. భారతదేశ జనాభా పెరుగుదల అన్నది ఈ క్రింది వాటిలో దేని ద్వారా వర్గీకరించబడుతుందండి? ఆప్షన్ సి అండి, జనన రేటు పెరుగుదల మరియు మరణాల రేటు తగ్గడము. ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్, భారతదేశ జనాభా చరిత్రలో ఏ కాల వ్యవధిని అద్భుతమైన ముందడుగుగా పేర్కొంటారు? భారతదేశ జనాభా చరిత్రలో ఏ కాల వ్యవధిని అద్భుతమైన ముందడుగుగా పేర్కొంటారు? ఆప్షన్ సి అండి, 1951 నుండి 61 మధ్యలో మరి జనాభా అనేది విపరీతంగా పెరగడాన్ని మనం చూడవచ్చండి. ఆ టైం నుంచే బాగా పెరుగుతూ వస్తుంది జనాభా. ఓకే,
నెక్స్ట్ వన్, సాధారణంగా తక్కువ జనాభా ఉన్న ప్రాంతాలతో పోలిస్తే జనసాంద్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాలలో జనాభా పెరుగుదల రేటు క్రింది విధంగా గమనించవచ్చు. ఏ విధంగా అండి? ఆప్షన్ ఏ తక్కువగా ఉంటుందండి. ఓకేనా, ఇంపార్టెంట్. ఈ క్రింది వాటిలో భారతదేశంలోని గిరిజన జనాభాలో గరిష్ట శాతం ఉన్న తెగ ఏది? ఏ తెగ ఎక్కువగా ఉంటారండి? ఆప్షన్ ఏ సంతాలులు ఉంటారు ఎక్కువగా, సంతాల్స్. ఓకే, తమిళనాడులో ఎక్కువగా కనిపిస్తారండి. ఓకే, నెక్స్ట్ వన్, జూలై 15, 2011 విడుదలైన గణాంకాల ప్రకారము 13.48% పట్టణ జనాభా ఎచ్చట నివసిస్తున్నారు. 13.48 పట్టణ జనాభా అండి. ఎక్కడ? ఆప్షన్ సి, మహారాష్ట్రలో అత్యధికంగా పట్టణ జనాభా ఉంటుంది. 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలో అత్యల్ప జనాభా ఉన్న రాష్ట్రం ఏది? అత్యల్ప జనాభా ఉన్న రాష్ట్రం ఆప్షన్ డి, సిక్కిం. ఓకే, సిక్కిం. గృహ నిర్మాణ మరియు పట్టణ పేదరిక నిర్మూలన మంత్రిత్వ శాఖ విడుదల చేసిన డేటా ప్రకారము అత్యధిక సంఖ్యలో మురికి వాడలను కలిగి ఉన్న రాష్ట్రం ఏది? అత్యధిక సంఖ్యలో మురికి వాడలను కలిగి ఉన్న రాష్ట్రం ఆప్షన్ సి అండి, మహారాష్ట్ర. ఓకే, మహారాష్ట్ర ఇంపార్టెంట్. ప్రపంచంలోని పురాతన భౌగోళిక చరిత్ర యొక్క సూపర్ ఖండానికి భారతదేశంలోని క్రింది తెగలలో దేని పేరు పెట్టారు? ఆప్షన్ డి అండి, గోండులు అండి. ఇంపార్టెంట్ క్వశ్చన్, గోండులు. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో జంట నగరాలు కాని జంట ఏది? జంట నగరాలు కానిది ఏంటండి? ఆప్షన్ డి, ఢిల్లీ, న్యూఢిల్లీ అనేవి జంట నగరాలు కాదండి. ఢిల్లీ అనేది ఏంటి? క్యాపిటల్ సిటీ పేరు. న్యూఢిల్లీ అనేది ఢిల్లీకి క్యాపిటల్ సిటీ కదా. భారతదేశానికి క్యాపిటల్ సిటీ ఏంటి? ఢిల్లీ కదా. మరి ఢిల్లీకి రాజధాని న్యూఢిల్లీ. ఓకే, గమనించాలి. సో ఇవి జంట నగరాలు కాదు. ఇవి దుర్గాపూర్, ఆసాన్సోల్, హైదరాబాద్, సికింద్రాబాద్, కోల్కతా, హౌరా ఇవన్నీ జంట నగరాలు. ఓకే, క్రింది వాటిలో అత్యల్ప లింగ నిష్పత్తి కలిగిన భారతీయ రాష్ట్రం ఏది? లింగ నిష్పత్తి తక్కువగా ఉంటుందండి ఇక్కడ. ఎక్కడ? హర్యానా. అందుకే మోదీ అంటే ప్రధాని నరేంద్ర మోదీ గారు వచ్చిన తర్వాత బేటీ పడావో బేటీ బచావో, బేటీ బచావో బేటీ పడావో అనేటువంటి కార్యక్రమాన్ని హర్యానాలో స్టార్ట్ చేయడాన్ని చూడవచ్చు. భారతదేశంలో మొదటి ప్రార్థనా మందిరం ఈ క్రింది ఏ రాష్ట్రంలో నిర్మించబడింది? మొదటి ప్రార్థనా మందిరం అండి, ఆప్షన్ డి అండి, కేరళ రాష్ట్రంలో. కాశీ మరియు గారో తెగలు ప్రధానంగా ఈ క్రింది ఏ రాష్ట్రంలో నివసిస్తున్నారు? కాశీ మరియు గారో తెగలు ఎక్కడండి? మేఘాలయ రాష్ట్రంలో. ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్, జనన రేటు అనున్నది సంవత్సరానికి జననాన్ని ఈ క్రింది విధంగా కొలుస్తుంది. జనన రేటు అన్నది సంవత్సరానికి జననాన్ని ఏ విధంగా కొలుస్తారండి? ఆప్షన్ బి, ప్రతి 1000 మంది జనాభాకి. ఓకేనా, ఎంతమంది జన్మిస్తున్నారు అనేది తెలియజేస్తుంది. క్రింది వాటిలో భారతదేశంలో అత్యధిక శాతము పేదలు ఉన్న రాష్ట్రం ఏది? పేదల జనాభా ఎక్కడండి? ఆప్షన్ బి, ఛత్తీస్గఢ్లో ఎక్కువగా పేదలు ఉన్నట్లుగా అయితే తెలుస్తుంది. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో అత్యల్ప జనసాంద్రత కలిగిన రాష్ట్రం పేరు కనుగొనండి. అత్యల్ప జనసాంద్రత అండి ఎక్కడ చూడవచ్చు? అరుణాచల్ ప్రదేశ్లో. ఓకేనా, అత్యల్ప జనసాంద్రత. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో అక్షరాస్యత అత్యధిక స్థాయిలో ఉన్న రాష్ట్రం ఏది? అక్షరాస్యత, లిటరసీ రేట్ అత్యధికంగా ఏ రాష్ట్రంలో ఉంది? ఆప్షన్ ఏ, మిజోరాం. అంటే ఇక్కడ ఇవ్వబడిన రాష్ట్రాలలోనే. ఒకవేళ కేరళ ఇచ్చారనుకోండి, కేరళనే టాప్ అవుతుంది. బట్ ఇక్కడ ఇచ్చిన వాటిలలో మిజోరాం టాప్లో ఉంది. భారతదేశంలో అత్యధిక అక్షరాస్యత కలిగిన కేంద్రపాలిత ప్రాంతము ఆప్షన్ బి అండి, లక్షద్వీప్. క్రింది వాటిలో ఏది సరిగ్గా సరిపోలేదు? మహాకాల దేవాలయం ఉజ్జయిని, మహాకాల. ఓకే, శృంగేరి మఠము చిక్కమంగళూరు జిల్లా, సూర్య దేవాలయం కోనార్క్, జైన దేవాలయం ఖజురహో. మరి సరిగ్గా సరిపోలేదు ఏంటండి? ఆప్షన్ డి, జైన దేవాలయాలు ఖజురహో అనేది తప్పు. ఓకేనా, సో మిగతావన్నీ కూడా సరైనవిగా మనమైతే చెప్పుకోవచ్చు. ఓకే, సో గైస్ ఇది మరి ఈ రోజుకి సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ ఇండియన్ జాగ్రఫీ అండి. ఓకేనా, టెస్ట్ సిరీస్ ఇది. నెక్స్ట్ టాపిక్లో కూడా ఇంకో కొన్ని బిట్స్ ఉన్నాయండి. దీంట్లో మనం నెక్స్ట్ టాపిక్ అయితే చూద్దాము. సో ప్రీవియస్ బిట్స్ అన్నీ కూడా ప్లేలిస్ట్లో ఉన్నాయి ఫ్రెండ్స్, ఒకసారి చూడండి. ఓకే, మీకు కనుక ఈ పీడిఎఫ్ కావాలనుకుంటే వెంటనే తీసుకోండి ఫ్రెండ్స్. ఆల్మోస్ట్ 1100కు పైగా బిట్ బ్యాంక్ అండి. ఇది అంతా కూడా మీకు ఉచితంగా అన్నీ కూడా అందచేయడం జరుగుతుంది. 59 రూపీస్ మాత్రమే అండి.
సో కావాలనుకున్న వారు వీడియో స్టార్టింగ్లో చెప్పాను కదా, సో దాని ప్రకారం ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. హ్యావ్ ఎ నైస్ డే, బాయ్.